వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఒక మనిషి ఉనికిని భావితరాలకు చాటి చెప్పేది చరిత్ర అయితే మరి ఎంతమంది గొప్ప వ్యక్తుల జీవితాలు చరిత్రలో లిఖించబడ్డాయి? అసలు ఎందరో గొప్ప వ్యక్తుల జీవితాలు మరుగున పడటానికి కారణాలేంటి? ఒక సినిమానో లేక ఎవరైనా ఒక వ్యక్తి చెబితే తప్ప వీరుల మహాచరిత్ర ప్రపంచానికి తెలియటం లేదు. ఆ కోవకు చెందిన మహావీరుడే శంభాజీ మహారాజ్. అసలు శంభాజీ మహారాజ్ గురించి ప్రజలకు పెద్దగా ఎందుకు తెలియలేదు? కారణాలేంటి? లెట్స్ వాచ్. శంభాజీ మహారాజ్ చరిత్రలో గుర్తింపు పొందని మహావీరుడు. ఛత్రపతి శివాజీ వీరత్వానికి పౌరుషానికి వారసుడైన శంభాజీ మహారాజ్ గొప్పతనం చరిత్ర పుటల్లో లిఖించకపోవడానికి కారణాలు అనేకమున్నాయి. శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు. ఆయన తన తండ్రి మరణానంతరం మరాఠా సామ్రాజ్యపు పాలకుడిగా బాధ్యతలు స్వీకరించి మొఘల్ సామ్రాజ్యాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. శంభాజీ పాలనలో ప్రధానంగా మొఘలులపై సమరాలు సాగించడమే ప్రాధాన్యంగా మారింది. ఆయన ప్రతిభా సాహసాలతో మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కృషి చేశాడు. శంభాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్తో ఎన్నో యుద్ధాలు జరిపాడు. ఔరంగజేబ్ మరాఠాలను తుడిచిపెట్టాలనే సంకల్పంతో ఎత్తుకడ వేసిన శంభాజీ మహారాజ్ అతడికి ధీటైన సమాధానమే చెప్పాడు. అటు పోర్చుగీస్ వారు ఇటు ఇంగ్లీష్ వారికి వ్యతిరేకంగా కూడా పోరాడాడు. మరి అంతటి మహాయోధుని గురించి ప్రస్తావించకపోవడానికి కారణాలేంటి? శంభాజీ మహారాజ్ మే 14, 1657లో జన్మించారు. చిన్న వయసులోనే విద్యాభ్యాసం చేసి సంస్కృతం, మరాఠీ, పార్సీ భాషల్లో నిపుణుడయ్యాడు. అయితే చిన్నతనంలోనే తల్లి సాయిబాయి మరణించడంతో ఆయన అనాథగా పెరిగారు. తర్వాత తండ్రి శివాజీ మరణించినప్పుడు ఆయన 23 ఏళ్ల వయసులో ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యాడు. బ్రిటిష్ చరిత్రకారులు ప్రధానంగా శివాజీ మహారాజ్ మరియు మొఘలులపై దృష్టి కేంద్రీకరించారు. అయితే శంభాజీ మహారాజ్ యొక్క విప్లవాత్మక పోరాటాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. కొంతమంది చరిత్రకారులు, ముఖ్యంగా మరాఠా కోర్ట్, కొందరు రాజకీయ ప్రభావితులు శంభాజీని అస్థిర స్వభావం కలవాడని చూపించారు. దీంతో ఆయన సైనిక తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనలు చరిత్రలో తక్కువగా ప్రస్తావించబడ్డాయి. 9 ఏళ్ల మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొని మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించిన వీరుడు శంభాజీ. పోర్చుగీస్ సిద్ధిలతో మిత్రధర్మాన్ని పెంపొందించి ఔరంగజేబ్ వ్యూహాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలను వినియోగించి ఔరంగజేబ్ ఆలోచనల్ని తారుమారు చేశారు. ఔరంగజేబ్ అహంకారానికి శంభాజీ మహారాజ్ ఏ విధంగా బలయ్యాడు? మొఘల్ సేనాని శంభాజీని ఎలా కబలించాడు? ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠాల్లో అంతటి ధైర్యాన్ని ఎలా నింపాడు శంభాజీ? శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి గొప్ప యోధుడిగా పేరొందారు. ఆయన తండ్రి ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన తన పాలనలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కు ధీటుగా పోరాడారు. శంభాజీ మహారాజ్ తన అనుచరుడు కలేష్తో కలిసి సంగమేశ్వర్ అనే ప్రదేశంలో ఉన్నప్పుడు మొఘల్ సేనాపతి ముకరబ్ ఖాన్ అనూహ్యంగా దాడి చేసి ఆయన్ను బంధించాడు. శంభాజీ మహారాజ్ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇస్లాం మతాన్ని స్వీకరించమని ఒత్తిడి చేశాడు. శంభాజీ మహారాజ్ తాను హిందూ ధర్మాన్ని వదులుకోబనని స్పష్టంగా తెలిపారు. దీంతో ఆయన్ను అమానుషంగా హింసించారు. మొత్తం 40 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. తొలుత ఆయన నాలుక కోసి కళ్ళు పీకేశారు. చివరికి ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికి మరణశిక్ష అమలు చేశారు. శంభాజీ మహారాజ్ విరోచిత మరణం మరాఠా ప్రజల్లో తిరుగుబాటు స్ఫూర్తిని రగిలించింది. ఆయన తమ్ముడు రాజారాం మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని రక్షించి ఔరంగజేబ్కు గట్టి పోటీ ఇచ్చాడు. శంభాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తి, ధర్మానురక్తి ఎప్పటికీ మరువలేనివి. ఆయన మరణం మరాఠా సామ్రాజ్య పునరుద్ధరణకు మార్గం వేసింది. శంభాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యంలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. దీంతో శంభాజీ మహారాజ్ ప్రాముఖ్యత తగ్గిపోయింది. శంభాజీ మహారాజ్ మరణించినప్పటికీ మరాఠా సామ్రాజ్యం పూర్తిగా కూలిపోలేదు. ఆయన తమ్ముడు రాజారాం మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని కొనసాగించాడు.
శంభాజీ మహారాజ్ వీరత్వం మరాఠా స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తినిచ్చింది. శివాజీ మహారాజ్ అనంతరం శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య రెండవ ఛత్రపతిగా 1681 నుండి 1689 వరకు పాలించారు. 1689లో ఆయన మొఘల్ సైన్యం చేతిలో పట్టుబడి అమానుషంగా చంపబడ్డాడు. శంభాజీ మహారాజ్ తల్లి సాయిబాయి, ఆయన భార్య యేసుబాయి, వీరికి సాహు అనే కుమారుడు ఉన్నారు. తన తండ్రి తర్వాత సాహు మరాఠా సామ్రాజ్యాన్ని పాలించారు. సాహు మహారాజ్ మరాఠా సామ్రాజ్య పునర్నిర్మాణానికి కృషి చేశారు. అయితే సాహు పాలనలోనే పేష్వాల వ్యవస్థ ఏర్పడింది. ఈ విధానం ద్వారా పేష్వాలు మరాఠా సామ్రాజ్యంలో శక్తి కేంద్రాలుగా మారారు. పేష్వా వ్యవస్థ 1713లో ఉద్భవించింది. బాలాజీ విశ్వనాథ్ ను ప్రధాన పేష్వాగా నియమించారు. మొఘలులు, నిజాములు, పోర్చుగీసులు వంటి శత్రువులను ఎదుర్కొన్నారు. సాహు మహారాజ్ పరిపాలనలో మరాఠాలు ఉత్తర భారతదేశంలో ప్రభావం చూపారు. అయితే ఇక్కడ యేసుబాయి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. యేసుబాయి తన కుమారుడిని రక్షించడానికి మరియు మరాఠా రాజకుటుంబాన్ని నిలబెట్టడానికి ఎంతో శ్రమించింది. తన కుమారుడిని మరాఠా సామ్రాజ్యానికి తగిన నాయకుడిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారు. సాహు మహారాజ్ పాలన తర్వాత మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పేష్వాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆయన పాలన మరాఠాల భవిష్యత్తును తీర్చిదిద్దిన కీలకమైందిగా నిలిచింది. శంభాజీ మహారాజ్ త్యాగం, యేసుబాయి ధైర్యం, సాహు మహారాజ్ పాలన నైపుణ్యం ఇవన్నీ మరాఠా సామ్రాజ్యాన్ని శక్తివంతంగా మార్చాయి. ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడు శంభాజీ మహారాజ్. శంభాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో వీరయోధుడిగా నిలిచారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి అందరికీ ఆదర్శం. మరాఠా సామ్రాజ్య ఉనికి నిలిపేందుకు చేసిన పోరాటం మరువలేనిదే. శివాజీ మహారాజ్ గురించి అనేక సినిమాలు, పుస్తకాలు, చర్చలుంటే శంభాజీ మహారాజ్ గురించి మాత్రం అలాంటి ప్రచారం తక్కువగానే ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో శంభాజీ మహారాజ్ వీరత్వాన్ని గుర్తించేందుకు కృషి జరుగుతుంది. అయితే భారతీయ చరిత్రలో ఆయనకు సరైన స్థానం ఇచ్చారా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు గొప్ప గొప్ప వాళ్ళని విస్మరిస్తున్నారు? చరిత్రలో వారి గురించి చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఇది ఏమాత్రం హర్షించదగ్గ విషయమే కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పాఠ్యాంశాల్లో మాత్రమే కాకుండా చరిత్ర పుస్తకాల్లో కూడా వీరి వీరత్వాన్ని వివరించాలి.